బ్రేకింగ్ న్యూస్, జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో మావోయిస్టులు ఎక్కువగా ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నారు. మావోయిస్టులు ఎక్కువగా మృత్యువాత పడుతూ ఉన్నారు. మావోయిస్టులు జనజీవన సరవంతులకు వచ్చి లొంగిపోవడమో లేదా ఎన్కౌంటర్లో చనిపోవడమో జరుగుతుంది. మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతుంది. తాజాగా జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. బొకారో జిల్లా లాల్ పానియాలో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు భద్రతా బలగాలు. ఈ జాయింట్ ఆపరేషన్లో మావోయిస్టులు తారసపడడంతో అక్కడ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పులో 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది మావోయిస్టులు గాయాల పాలై అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ రైఫిల్, కొన్ని ఇతర గన్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 2 ఇన్సాస్ రైఫిల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా అక్కడ కూంబింగ్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ కూడా ఇంకా కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. అయితే 6 మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్టుగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చాలా దూకుడుగా ఆపరేషన్ కగార్ను తారాస్థాయికి చేరుస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే దండకారణ్యం వ్యాప్తంగా విస్తృతంగా ఎన్కౌంటర్స్ విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి చోట ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎన్కౌంటర్ అయితే నమోదవుతున్న సందర్భం కనిపిస్తుంది. తాజాగా జార్ఖండ్ లో ఇటీవలి కాలంలో పూర్తిగా అక్కడ మావోయిస్టు కార్యకలాపాలు కూడా అడుగంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొక ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం పూర్తిగా కలకలమైతే రేపుతుంది. చాలా పెద్ద ఎత్తున ఈ రోజు తెల్లవారుజామున 5:30 సమయంలో బొకారో జిల్లాలోని లాల్ పానియా ప్రాంతంలో గల గుట్టల్లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం జరుగుతుంది. అటు సిఆర్పిఎఫ్ కావచ్చు, స్టేట్ పోలీస్ ఫోర్స్ అంతా కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తుంది. చాలా కీలకంగా కోబ్రా పోలీసుల భాగస్వామ్యం కూడా ఈ మావోయిస్టుల్లో ₹1 కోటి రివార్డు ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి మావోయిస్ట్ కింగ్ పిన్ కూడా హతమైనట్లు ప్రస్తుతం జార్ఖండ్ భద్రతా బలగాల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే దాదాపు ఈ ఏడాది విస్తృతమైనటువంటి ఎన్కౌంటర్స్ ను అటు దేశవ్యాప్తంగా అటు భద్రతా బలగాలు నిర్వహించగలిగాయి. సుమారు 130 మందికి పైగా మావోయిస్టులను ఈ ఏడాది మట్టుపెట్టగలిగారు. ప్రస్తుతం జార్ఖండ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ తో ఒక్కసారిగా అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కూడా జార్ఖండ్ కి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. సో వాళ్ళ నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున జార్ఖండ్ విముక్తి మంచ్ కావచ్చు, జార్ఖండ్ లో చాలా పెద్ద ఎత్తున తీవ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరిట సైనిక చర్య దూకుడుగా కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది కేంద్ర కమిటీ నేతలు కావచ్చు, ఇతరత్ర కీలక నేతలు ఆయా పట్టున్నటువంటి దండకారణ్యంలో అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు భద్రతా బలగాలకు నిక్షిప్తమైనటువంటి సమాచారం మొదటి నుంచి ఉంది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే ఈ రోజు 5:30 ఆపరేషన్ లాంచ్ చేసినట్లు జార్ఖండ్ భద్రతా బలగాలు చెప్తున్నాయి. మొత్తం మృతి చెందినటువంటి మావోయిస్ట్ సంఖ్య 8కి చేరింది. అందులో కీలకమైనటువంటి మావోయిస్ట్ అగ్రనేత కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ₹1 కోటి రివార్డు ఉన్నట్టు ప్రస్తుతం మనకు సమాచారం ఉంటుంది. అయితే ఆ మృతి చెందినటువంటి అగ్రనేత ఎవరు అనేది మాత్రం మరికొద్ది సేపట్లో బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. రోహిత్, ఉదయ్, అంటే ఇంకా అక్కడ ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయా? ప్రస్తుతం సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాల్పులు పూర్తిగా ఆగిపోయాయి, కానీ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ మావోయిస్టులు భద్రతా బలగాలకు తారసపడితే మళ్ళీ కాల్పులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 8 మందికి మావోయిస్టు మృతుల సంఖ్య చేరింది. ఇంకా మృతదేహాలు ఏమైనా లభ్యమైతే ఇంకా మృతుల సంఖ్యకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఫిగర్ ను బహిర్గతం చేస్తామని జార్ఖండ్ భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. సో ఒక అప్రమత్తమైనటువంటి వాతావరణం ప్రస్తుతం అక్కడ జార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో నెలకొందని చెప్పుకోవాలి. లాల్ పానియా ప్రాంతం అంటేనే కొంత మావోయిస్టులకి మొదటి నుంచి కూడా సేఫ్ జోన్ గా ఉంది. కానీ కొంతకాలంగా అక్కడ ఆ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా అడుగంటిపోయాయని భద్రతా బలగాలు పేర్కొంటూ వస్తున్నాయి. కానీ అకస్మాత్తుగా ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ తో మరొక మారు జార్ఖండ్ ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టు తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో మరికొంత అలజడి అయితే నెలకొందని చెప్పుకోవాలి. రోహిత్, రైట్ ఉదయ్, జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇటీవలి కాలంలో ఎన్కౌంటర్లో ఎక్కువ మంది మావోయిస్టులు మృతి చెందుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు లేని భారతదేశాన్ని తీసుకుని రావాలి అని, భారతదేశాన్ని నిర్మించాలి అని కంకణం కట్టుకుంది. అందులో భాగంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. మావోయిస్టులను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించాం, అయితే జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని పిలుపునిస్తున్నారు. చాలామంది మావోయిస్టులు ఇప్పటికే జనజీవన స్రవంతిలను కలుస్తున్నారు. అయితే
అదే సందర్భంలో కూంబింగ్ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్స్లో ఎక్కడైనా మావోయిస్టులు తారసపడితే మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రతి ఎన్కౌంటర్లోనూ పదుల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడుతూ ఉన్నారు. ఇప్పుడు జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కూడా 6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకా అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి. జార్ఖండ్లో బొకారో జిల్లాలో లాల్ పానియాలో జాయింట్ ఆపరేషన్ భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కొంత మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ఆయుధాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మృతి చెందిన మావోయిస్టులో కొంతమంది అగ్రనేతలు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. మరి కొంతమంది మావోయిస్టులు గాయాలతో అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్. జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో మావోయిస్టులు ఎక్కువగా ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నారు. మావోయిస్టులు ఎక్కువగా మృత్యువాత పడుతూ ఉన్నారు. మావోయిస్టులు జనజీవన సరవంతులకు వచ్చి లొంగిపోవడమో లేదా ఎన్కౌంటర్లో చనిపోవడమో జరుగుతుంది. మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతుంది. తాజాగా జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. బొకారో జిల్లా లాల్ పానియాలో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు భద్రతా బలగాలు. ఈ జాయింట్ ఆపరేషన్లో మావోయిస్టులు తారసపడడంతో అక్కడ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పులో 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది మావోయిస్టులు గాయాల పాలై అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ రైఫిల్, కొన్ని ఇతర గన్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 2 ఇన్సాస్ రైఫిల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా అక్కడ కూంబింగ్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ కూడా ఇంకా కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. అయితే 6 మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్టుగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చాలా దూకుడుగా ఆపరేషన్ కగార్ను తారాస్థాయికి చేరుస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే దండకారణ్యం వ్యాప్తంగా విస్తృతంగా ఎన్కౌంటర్స్ విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి చోట ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎన్కౌంటర్ అయితే నమోదవుతున్న సందర్భం కనిపిస్తుంది. తాజాగా జార్ఖండ్ లో ఇటీవలి కాలంలో పూర్తిగా అక్కడ మావోయిస్టు కార్యకలాపాలు కూడా అడుగంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొక ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం పూర్తిగా కలకలమైతే రేపుతుంది. చాలా పెద్ద ఎత్తున ఈ రోజు తెల్లవారుజామున 5:30 సమయంలో బొకారో జిల్లాలోని లాల్ పానియా ప్రాంతంలో గల గుట్టల్లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుని జరుగుతుంది. అటు సిఆర్పిఎఫ్ కావచ్చు, స్టేట్ పోలీస్ ఫోర్స్ అంతా కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తుంది. చాలా కీలకంగా కోబ్రా పోలీసుల భాగస్వామ్యం కూడా ఈ ఎన్కౌంటర్ లో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం మొత్తం మృతి చెందినటువంటి మావోయిస్టు మృతుల సంఖ్య 8కి చేరినట్లు మనకు తాజాగా సమాచారం అందుతుంది. ఈ మృతి చెందినటువంటి మావోయిస్టుల్లో ₹1 కోటి రివార్డు ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి మావోయిస్టు కింగ్ పిన్ కూడా హతమైనట్లు ప్రస్తుతం జార్ఖండ్ భద్రతా బలగాల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే దాదాపు ఈ ఏడాది విస్తృతమైనటువంటి ఎన్కౌంటర్స్ ను అటు దేశవ్యాప్తంగా అటు భద్రతా బలగాలు నిర్వహించగలిగాయి. సుమారు 130 మందికి పైగా మావోయిస్టులను ఈ ఏడాది మట్టుపెట్టగలిగారు. ప్రస్తుతం జార్ఖండ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ తో ఒక్కసారిగా అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కూడా జార్ఖండ్ కి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. సో వాళ్ళ నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున జార్ఖండ్ విముక్తి మంచ్ కావచ్చు, జార్ఖండ్ లో చాలా పెద్ద ఎత్తున తీవ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరిట సైనిక చర్య దూకుడుగా కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది కేంద్ర కమిటీ నేతలు కావచ్చు, ఇతరత్ర కీలక నేతలు ఆయా పట్టున్నటువంటి దండకారణ్యంలో అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు భద్రతా బలగాలకు నిక్షిప్తమైనటువంటి సమాచారం మొదటి నుంచి ఉంది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే ఈ రోజు 5:30 ఆపరేషన్ లాంచ్ చేసినట్లు జార్ఖండ్